అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మీటింగ్ని ప్రారంభిద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అక్కడ ఆ మైక్ సెట్ ఉంది కదా, ఆ మైక్ తిప్పండి. ఇక్కడ ఈ అదే ఆ బాక్స్ కొంచెం ఇటు ఇటు అమ్మ ఇటు జరగండి జరిగి కూర్చోండి. మీరు వదలండి. ఆ చైర్ అక్కడేనాయా, ఆ చైర్ అక్కడైనా ఆ చైర్ వస్తుంది చెప్తున్నా అమ్మా. స్త్రీలు బయటికి ఇటువైపు కూర్చోండి, పురుషులు ఇటువైపు కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు చైర్లు ఉన్నాయి అమ్మా, ఆ చైర్లో కూర్చోండి. అక్కడ కూర్చోలేని వాళ్ళు ముసలి వృద్ధులు వాలంటీర్స్ ఎప్పుడు అన్ని అక్కడే పడ్డారు. ఇటు మీటింగ్లోకి రండి అయ్యా, ఇటు ఆ పార్కింగ్ లాడ్లో పెట్టుకోండి. పార్కింగ్ లాడ్లో పంపించిన కార్లు అట్లా అసలు అయ్యా మ్యూజిక్ వాళ్ళు కొంచెం మ్యూజిక్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ పెట్టుకోండి. అంతా కరెంట్ మొత్తం పాస్ చేయండి మ్యూజిక్ వాళ్ళని. ఓకే ఫోటో వీడియో లైవ్ అవుతుండగా ఫేస్బుక్. మనం చీఫ్ గారు తెలుసుకున్నాం కదా ఈ మీటింగ్కి. మాస్టర్ గారు ముఖ్య ప్రసంగికులు అని ఆయన వచ్చారు. ఒక్క నిమిషం ఆయన ఏంటయ్యా చాలా మంది వచ్చి ఉన్నారు. కాసేపు అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు కానుకలు పడ్డారు. ఇప్పుడు కానుకలు ఏంటయ్యా? మీటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నాం. 9ంటిగా తెలిసి ఇప్పుడు 10:30 ఇంకా స్టార్టింగ్ పీరియడ్లోనే ఉన్నాం. పాటలు పాడాలి, ఇంకా వాక్యం చెప్పాలి, చాలా ఉంది. ఇప్పుడే కానుకలు అంటే ఎట్లా? మనం తెలియదులే మాస్టర్ గారు. ఇప్పుడు ఉన్న జనం కాసేపు పోయారు అనుకోండి, వచ్చే కానుకలు కూడా పోతారు. ఏం కానుకలు మన వాలంటీర్లు అమ్మ ఒక్క నిమిషం అనండి. మన వాలంటీర్లు ఎక్కడ ఉన్నా కానీ కానుకలు పడుతున్నారు. చిన్న పాట పాడుకుంటూ కానుకలు పడుతున్నా కానుకలు పడుతున్నారు. నేను పాడే పాటకు గాత్రం నా యేసే, నేను రాసే కీర్తనలు. వాక్యంలో పడతాం. ప్రార్థన ముగింపులోకి వచ్చిందమ్మా. వాలంటీర్లు ఎక్కడ ఉన్నా కానీ భోజనాలు బండి వచ్చింది. మీరు అక్కడ మొత్తం అక్కడికి వెళ్ళేదంతా సిద్ధపాటు చేయండి. అమ్మా రెండు పక్కల పెట్టిన ఆడవాళ్ళు ఒక వైపు మగవాళ్ళు ఒక వైపు ఉంచండి అమ్మా. ఎట్లాంటి ఇబ్బంది కలిగించకూడదు. ప్రశాంతంగా వచ్చిన ప్రతి ఒక్కరు అన్నం తినేదే వెళ్ళాలి. ఏం భాష ఎంత టైం అవుతుంది చిన్నపిల్లల మొత్తం నిద్రపోతున్నారు, ఊళ్ళో వెళ్ళిపోతున్నారు. ఈ కాదు అమ్మా ఓకేనా, చూసుకుంటాను అంతా. ఏంటో వీళ్ళు వాక్యం స్టార్ట్ చేసి చేయకుంటే ముగింపు. సరే నా వాక్య భాగాన్ని చివరిలో వెళ్దాం. అమ్మా మన చర్చికి సంబంధించినటువంటి క్యాలెండర్లు కానీ, వాగ్దానాలు కానీ, అదే పాఠ్య పుస్తకాలు కానీ, మన పాస్టర్ గారు రచించిన గ్రంథాలు కానీ అది అక్కడ కార్నర్లో 2 ప్లేసుల్లో పెట్టామమ్మా బెంచ్ మీద. ఇప్పుడైతే మామూలుగా అయితే 100 రూపాయలు. ఈ రోజు అయితే ఆఫర్ ఉందమ్మా. ఈ 10 నిమిషాల ఆఫర్ ఉంది. 50 రూపాయలకి ఇస్తారు. మన సీడీలు DVD అన్నీ ఉన్నాయమ్మా. మెమరీ కార్డులు కూడా ఉన్నాయి. అన్నీ మన పాస్టర్ గారు చెప్పిన వాక్య ప్రసంగాలు, సాంగ్స్ అవన్నీ పెట్టాము అక్కడ. ఇప్పుడు ఈ 10 నిమిషాలు అయితే ఆఫర్ ఉందో త్వరగా వెళ్ళి తెచ్చుకోండి. అది ప్రతి దాని మీద 50 రూపాయలు ఆఫర్ ఉందని తీసుకోండి సార్. తీసుకున్నామా వెళ్ళి తీసుకోండి. ఏంది నా కూరగాయల మార్కెట్లో అమ్మినట్టు చెప్తున్నాడు. మన సంఘ వాస్తవ్యులైన రమేష్ గారు ఈ దినం ప్రభులను తెలియచారు. మరి కొన్ని నిమిషాల్లో ఆయన పుస్తక కార్యక్రమంకి వెళ్తున్నాం కాబట్టి ఒక చిన్న వాక్యం చదువుకున్నాం. మన సంఘ పెద్ద అయిన రిమియా గారు వచ్చి ఈ చిన్న వాక్యం చదవలసిందో కోరుతున్నాం. చాలా బాధగా ఉంది. ఇలాంటి సమయం ఒకటి ఉంటుందని మనం ఎప్పుడు ఊహించాం. చాలా స్నేహంగా ఉన్నటువంటి ఆయన ఈరోజు మన మధ్యలో ఏంటంటే మనసు తీసుకోలేకపోతుంది. చాలా బాధగా ఉంది. అయినా
దేవుడి నిర్ణయాన్ని, కాలాన్ని మనం తారుమారు చేయలేం కాబట్టి ఒక వాక్యం చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును. చదువుకుందా? సరే, మళ్ళీ ఇంకో వాక్యం చదువుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి. ఎందుకు వస్తారో తెలియదు, అసలు ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు, మళ్ళీ పేరుకి సంగతి ఎదుగుదల అలా లేని భక్తి, మళ్ళీ ఎదుగుదల లేని భక్తులు. ఈ పెళ్లి వేడుకకు వచ్చేసిన నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ఆ పాట పాడుకొని ఈ పూజని ప్రారంభం చేస్తున్నాం. మా సంగపల్లి వినయ్ గారు వచ్చి ఒక పాట పాడతారు. చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్లి వేడుకకు రావడం. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరఫున వచ్చినటువంటి మీ అందరికీ, బంధువులకి, స్నేహితులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న పాట పాడుకొని ఈ పెళ్లి వేడుకను ప్రారంభించుకుందాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా త్వరగా పాడేయండి, త్వరగా పెళ్లి చేసేయండి అని ఎలా ఉన్నారు, అలానే చూస్తున్నారు. ఎంతసేపు చూస్తామయ్యా నీవు అని పాడేసి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం అయిపోతుంది. 2 రోజులు చరణాలు పాడతాను, ఎక్కువ పాడను. ఆ మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు ఉన్నారా? సరే, మరి పాట పాడుతున్నా. అందరూ చెప్పలు కూడా ఎంతో సంతోషంగా ఉండాలి. పాపుల సభలో సిలువవేయమని పదచితిని, యువది వరకు హేళనతో నిన్ను నడిపించితిని. నిన్ను నడిపించితిని. రక్తము కార్చితివి నా కొరకు, ప్రాణము నీచితివి, మౌనివై బలిదానమై. మంచి పాట మాస్టర్ గారు. ఏంది మాస్టర్ గారు ఈ ట్రెండింగ్ లో ఉన్న పాట ఇది? సందర్భం బట్టి పాట పాడదు. అదే మాస్టర్ గారు ఏం పాట పాడుతున్నారు? ఇంకోటి ఒక్క నిమిషం వచ్చిన ఆ టైంలో ఏదో మ్యూజిక్ సిస్టమ్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట. మళ్ళీ ఒక్క పాట యూత్కి చాలా అవసరమైన పాట, యూత్ చాలా ఇష్టపడిన పాట, చాలా కొద్ది కాలంలోనే యూట్యూబ్లో ట్రెండింగ్ వచ్చిన పాట. నేను పాడుతుంటే మీరే పాడేస్తారు. ముందు ఒక్కసారి పాడదాం. ఒక 2 లైన్లో పాడతాను, ఎక్కువ కూడా పాడడానికి లేట్ అయిపోయింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చేసుకున్న పాపం పరిణామం, పిడుగులు విసిరే మెరుపు తీగపై గూడు నిలవదమ్మా, ఆరిపోయిన దీపం ఏ దారి చూపదమ్మా. పిడుగులు విసిరే మెరుపు తీగపై గూడు నిలవదమ్మా, ఆరిపోయిన దీపం ఏ దారి చూపదమ్మా. ఎక్కువ పాడితే ఇప్పుడు అన్నాను. అసలు ఏం పాట, సంతోషంగా ఉన్నాడు. ఏం పాడుతున్నాయంట? ఏమైంది పాస్ అంత మంచి పాట, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న పాట. ఇందాక అక్కడ ఇప్పుడు ఇప్పుడు అక్కడ చూడండి, వాళ్ళిద్దరు అంత సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మళ్ళీ వచ్చుకొని ఏడుతున్నారు అలా. ఏం పాడుతాడు? 30 సంవత్సరాల నుంచి వస్తున్నాడు చర్చికి. అసలు ఎప్పుడు ఏ పాట పాడాలో కూడా తెలియదు. ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని భక్తులు. క్షమించండి, చిన్న ఆటకం జరిగింది. మన మధ్యలో ఉన్న నానికి ఈరోజు పుట్టినరోజు. మన నానికి ఈ ఏడాది 18 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడు 20 సంవత్సరాన్ని కలిసి ఇచ్చినందుకు దేవుడికి వేలాది వందల స్తోత్రాలు తెలుస్తున్నాను. మన మధ్యలో ఉన్న యజ్ఞ గారు కేక్ కటింగ్ కోసం ప్రార్థన చేస్తారు. వస్తున్నట్లయితే ప్రార్థన చేద్దాం.
స్తోత్రాలమైన జీవితం దీవించండి. పిల్లగాడికి కూర్చున్నప్పుడు కూడా ఎలాంటి హానికరమైన విషయాలు జరగకుండా మీరు చూసుకుంటండి. దేవునిగా ఉండాలండి. చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి అపాయం జరగకుండా మీరే కాపాడండి. నైట్ ఫుడ్ కూడా అతి అపాయం తగ్గకుండా మీరే దీవించి ఆశీర్వదించాలనుకుంటున్నానండి. చేరుకుంటున్నప్పుడు కూడా అలాంటి ఆపదలు కూడా మీకు ఉదయానికి అగ్ని చూడకుండా మీరే చూసుకోండి. దేవానికి స్తోత్రాలు చేస్తూ ఇంకా ఇంకా పొలాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమంటే ఈ చిన్ని ప్రార్థన, చాలా చిన్న ప్రార్థన, ఈ ప్రార్థనకు చేర్చుకోమని హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ కాళ్ళు కొట్టుకొని యోగాడుతూ అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. పిల్లగాడు పుట్టినరోజు జరుపుకున్నాము. ఇంటికి మొదలు పెట్టాను. అసలు ఆ ఇంటికి మొదలు పెట్టు ఊరు ఉంటారు. ఏ మొత్తం జరిగిపోయింది కూడా. అసలు పిల్లగాడు 18 సంవత్సరాలు దేవుని నీళ్ళలో కాపాడాడని ప్రార్థన చేశాను. నేను ప్రార్థనలకు వెళ్ళానని తెలుసు కానీ బయటకి ఎక్కడ రావాలంటున్నాను. దేవుడికి తెలియదు. మధ్యలో ఎన్నిసార్లు కలిగించాను నిన్ను. నువ్వేమో అటు రాజు వేస్తాను. ఎన్నిసార్లు కలిగించాను. నేను ఇంకా దేవుడి శక్తి వాళ్ళకి హస్తం బాగుంటుందేమో అనుకున్నాడయ్యా. పిల్లగా నిద్రపోయాడా? ఉన్నారా? కరిగిపోయింది. ఆ తిన్నమైంది. ఆకుపడి మిగిలింది. ఆత్మకోటి మిగిలింది. ఇంకేం మిగిలింది అక్కడ పిల్లగాడికి మాటలేసి నిద్రపోయాడు పాపం పిల్లగాడు. సో మంచిగా మాస్టర్ గారు, నేను మామూలు ప్రార్థన చేయాలని చేశానండి, అట్లా చేయలేదు. ఇంకెప్పుడే నువ్వు తెలుసుకునేది. నేను అసలు సంఘానికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు ఏ పాట పాడాలో తెలియదు. మొన్న చూస్తే మీటింగ్లో ప్రార్థన సాగని లేదు. మళ్ళీ నిన్నైతే పెళ్లిలోనేమో వాళ్ళంతా నేర్పించి మొత్తం పంపించేసావు. పాపం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే వాళ్ళ సంగతి మనం చెప్పలేదు. కానీ అసలు ఈ పిల్లగాడు జరిపించుకున్నాను ఎడు కూర్చుంటే వాడిని నిద్ర పంపించి మొత్తం పంపించేసావు. కేకేం మొత్తం కరిగి అక్కడ కోడు మిగిలింది. ఇంకెప్పుడు తెలుసుకుంటావా నువ్వు భక్తిలో అదగాలయ్యా. నీకే భక్తి లేదు. మరి నువ్వు సువార్త ఎలా చెప్తావు? నేను చాలాసార్లు వాక్యంలో కూడా చెప్పాను నువ్వు అందరికీ వ్యక్తిగత సువార్త చెప్పాలి, వ్యక్తిగత సువార్త చెప్పాలని. నీకే వ్యక్తిగతంగా అసలు సువార్త చెప్పడం రాదు. ఇంకా అసలు అందరికి ఎట్లా చెప్తావు నువ్వు? చిన్న చిన్న పాస్టర్ గారు, చిన్న మాట్లాడయ్యా. నాకు ఇప్పుడు 30 సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తున్నాను. ఈ రోజు కూడా నేను ఏం చేశాను నేను తలుచుకుంటే ఏదో బాప్తిసం తీసుకున్నానంటే అందరితో పాటు తీసుకున్నాను తప్ప సంఘ పెద్ద అయ్యానంటే సంఘ పెద్ద పోటీ పడి అయ్యానని వాళ్ళ మీద ఉండాలి, సంఘ పెద్ద నిలబడాలని అయ్యాను తప్ప వాళ్ళు ఏం మార్పు అనేది ఏం అనిపించలేదు. ఈరోజు ఎందుకు అనిపించింది మాస్టర్ గారు మాట్లాడయ్యాను పాస్టర్ గారు. ఇంకెప్పుడే కాదు దేవుడు అసలు క్షమించలేదు సార్. ఎదురుకాలేని భక్తి, ఎదురుకాలేని భక్తులు.